విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఎవరి నోటా విన్నా కూడా హైడ్రా విషయంపైనే పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. హైడ్రాకి సంబంధించి ఇప్పటికే అక్రమ కట్టడాలను ఎవరు నిర్మించినా కూడా ఖచ్చితంగా వారందరి భరతం పడతామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను అదేవిధంగా చాలా అక్రమ కట్టడాలను కూడా నేలకొలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ విషయం పైన తెలంగాణలో చర్చ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఇక్కడ కూడా హైడ్రా అధికారులు ఇట్లాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇదే హైడ్రాకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో సిఏ నాగార్జున రెడ్డి గారు అనలిస్ట్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్, ప్రధానంగా తెలంగాణలో హైడ్రాకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న మనం రీసెంట్గా చూసాము, ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వారి యొక్క పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు వాటి పైన కూడా నిర్మించారో వారందరినీ కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ హైడ్రాకు సంబంధించి? మీరేం చెప్తారు? ఇది యాక్చువల్గా చర్య తీసుకోవడం అనేటువంటిది మంచిదే. చాలా సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. హైదరాబాద్లో ఏంటంటే చుట్టుపక్కల ఇంచుమించుగా 168 చెరువులు ఉన్నాయి. ఓకే, హిస్టరీ కనుక తీసుకుంటే స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో 47లో కదా మనకు స్వతంత్రం వచ్చింది. 48లో ఈ నిజాం గారిది కూడాను భారతదేశంలో ఒక పార్ట్ కింద కలిపేశారు. ఎనియా సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రజలకు కూడా. స్వతంత్రం వచ్చినప్పుడు ఏమైందంటే జమ్మూ కాశ్మీర్లో హరిసింగ్ రాజు, జూనాగఢ్లో ప్లస్ నిజాం గారు సందిగ్ధావస్థలో ఉండి అటా ఇటా అని చెప్పి ఊగుచ్చులాడుతూ ఉన్నారు. ఇంచుమించుగా 560 సంస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇది జోధ్పూరు, చిత్తూరు, గ్వాలియర్ ఇట్లాంటివన్నీ కూడాను మైసూరు మహారాజు వీళ్ళందరూ లెటర్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా భారతదేశంలో విలీనం అయిపోయారు. ఓకే, మేము భారతదేశంలోనే ఉంటాము అనేసి. కానీ వీళ్ళ ముగ్గురు కొంచెం ఊగిసలాడిలో ఉన్నారు. తర్వాత జూనాగఢ్ అనేటువంటిది భారతదేశంలో కలిసిపోయింది. జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది అప్పుడు హరిసింగ్ అనేటువంటి ఆయన రాజు కింద ఉన్నాడు. ఆయన కోసమనే ఆర్టికల్ 370 పెట్టారు. ఇప్పుడు ఆర్టికల్ 370 35A తీసేశారు అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అది. అట్లనే మన నిజాం గారు కూడాను ఫైనల్గా భారతదేశంలో విలీనం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే, అంటే ఇంచుమించుగా 80 సంవత్సరాల కిందకి వెళ్ళి చూస్తే 168 చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఓకే, ఈ హైదరాబాద్ సిటీని ప్లాన్ చేసినటువంటిది 5 లక్షల పాపులేషన్ కోసం ప్లాన్ చేశారు. సరే, ఇప్పుడు అది 1,04,00,000 అయింది అనుకోండి పాపులేషను. ఈ సామాన్యంగా పెరుగుతుంటుంది కదా. స్వతంత్రం వచ్చిన 36 కోట్ల పాపులేషన్ ఉండి ఇప్పుడు 140 కోట్లు కాలేదా? 97 కోట్ల మంది ఓటర్లు లేరా? ఉన్నారు కదా. ఇది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. అయితే ఏంటంటే ఈ కూల్చివేయడం అనేటువంటిది మంచిదే. దీని మూలకంగా ఏమవుతుందంటే, ఈ పని కనుక చేయకపోతే చెరువులు ఆక్యుపై చేసి కొంచెంగా ఆక్యుపై చేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ చెరువు నిండిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చిన మళ్ళీ ప్రజలే గోల. ఓకే, ప్రతి సంవత్సరము ఏ గవర్నమెంట్ ఉన్నా సరే హైదరాబాద్లో హెవీగా రైళ్లు పడినప్పుడు ప్రతిసారి మనకి ఇదే ప్రాబ్లం వస్తుంది. పంజగుట్టలో ఇంత పడింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఎంతసేపటికి మనము ప్రాబ్లాన్ని గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ దానికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆలోచించకపోవడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇప్పుడు అది ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇప్పుడు సరూర్ నగర్ చెరువు ఉందనుకోండి, ప్రతి సంవత్సరం కూడా ప్రాబ్లమే. ఓకే, అక్కడ ఏం చేశారంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికని. కానీ వాళ్ళు అది ఇచ్చినప్పుడు ఏం చేశారంటే సరూరు నగర్ చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏమిటి అనేటువంటిది పరిశీలించిన తర్వాత ఆ ఏరియాని వదిలిపెట్టి మిగిలినటువంటి ఏరియాలో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. సో అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అక్కడ జనావాసాలు వచ్చాయో హాస్పిటల్, బస్ స్టాండ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, షాపులు అన్నీ వస్తాయి కదా.
ఆ ఎఫ్టీఎల్ రేంజ్లో వదిలిపెట్టినటువంటి ల్యాండ్ని ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేశారంటే చిన్నగా దాన్ని ఆక్యుపై చేశారు. ఓకే. అది ఆక్యుపై చేసరికి ఏమైందంటే ఆ చెరువు ఇంత ఉన్నటువంటిది కొంచెంగా కుంచించిపోయింది. దాంతో హెవీగా రెయిన్ పడ్డప్పుడల్లా కూడాను ప్రాబ్లమే అక్కడ. ఇప్పుడు అదేవిధంగా మనం రోజు ట్యాంక్ బండ్ అని చెప్పి ఎంత చేయటం అనుకుంటామా, ఆ ట్యాంక్ బండ్ అనేటువంటిది ఒకప్పుడు హైదరాబాద్కి వాటర్ సప్లై చేసేటువంటి సోర్స్ అది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే ఐడిపిఎల్ నడుస్తున్నంత కాలము దానికి సంబంధించిన చెత్త అంతా తీసుకొచ్చి ఇందులో కలిపారు. సార్ మూసీ కూడా ఎంత సుందరంగా ఉండేది అంటే అదేవిధంగా చూస్తాం కదా, ఎప్పటి నుంచో వచ్చినటువంటి కచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మురికి కాలువ కింద కన్వర్ట్ చేసేసి గచ్చిబౌలి, దాని తర్వాత జూబ్లీ హిల్స్, దాని తర్వాత బంజారా హిల్స్, ఖైరతాబాదు, అది అల్టిమేట్గా వచ్చేసి అది కూడాను ఈ ట్యాంక్ బండ్లోనే కలిసిపోతుంది. చివరికి తాగునీటి అవసరాల కోసం తొరిగినటువంటి చెరువు ఇప్పుడు అది మురికినీటి చెరువు కింద మారిపోయింది. వర్షం వచ్చినప్పుడు అది కూడాను ఎక్సెస్ అయిపోతే మళ్ళీ దాని గేట్లు వదిలిపెట్టాలి. ఆ గేట్లు వదిలిపెడితే అది ఏమవుతుంది, అది ఇప్పుడు మన అశోక్ నగర్ మీదుగా అట్నుంచి ఫీవర్ హాస్పిటల్ పక్క నుంచి వెళ్ళి మళ్ళీ అది మూసీ నదిలో కలిసిపోతుంది. ప్రతి సంవత్సరం ప్రాబ్లమేగా. తప్పు ఎవరిది అంటే మానవ తప్పిదము. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం గడుదలు వస్తున్నారా? ఈ పర్మిషన్స్ ఇచ్చేదంతా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళే కదా. ఇప్పుడంటే మనకి హ్యూడా వచ్చింది, ఒకప్పుడు జిహెచ్ఎంసీయేగా. 3 ప్రధానమైనటువంటి ఉంటాయి: జిహెచ్ఎంసీ, గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్, హ్యూడా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళకి పైన ఏదైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకైతే రీరా. ఈ 3 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వీళ్ళెవరు కూడా కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ పద్ధతి వచ్చింది. ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకురా బాబు అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. అది పెద్ద బూత్. అది ఎప్పుడైతే మీరు అది తీసుకొచ్చి పైన పెంట్ హౌస్కి పర్మిషన్ లేకుండా వీడు కట్టుకొని ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్ స్కీమ్ వచ్చిందో పెనాల్టీ కట్టేస్తే రెగ్యులరైజ్ అయిపోయింది. ఓకే. కొన్నాళ్ళు పోయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తారులేబ్బా, కానీ 5 ఫ్లోర్లకు వీడికి పర్మిషన్ ఇస్తే వీడు 7 ఫ్లోర్లు కడుతున్నాడు. మరి మున్సిపల్ అధికారులకు తెలుసా అంటే వాళ్ళకి 100% తెలుసు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి కన్స్ట్రక్షన్ ఎట్లుంది, ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాయి చూడాలి. వాళ్ళు చూడకపోవడం వల్ల ఏమైందంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సార్ ప్రధానంగా ఇప్పుడు అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఇది అధికారులకు తప్పంటారా, పర్మిషన్స్ ఇచ్చిన అప్పుడున్న ప్రభుత్వాల తప్పంటారా, లేదు ఇప్పుడు కూలుస్తున్నాయి ఈ ప్రభుత్వాల తప్పంటారా? ఏంట అన్ని ప్రభుత్వాలది తప్పే, ప్రజలది కూడా తప్పే. అన్ని ప్రభుత్వాలది తప్పే. పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడు అనేసి అంటే వీడిది తప్పే. పర్మిషన్ ఇచ్చాడు అంటే హెచ్ఎండిఏ వాళ్ళది తప్పే. వాడు హెచ్ఎండిఏ వాళ్ళ అప్రూవల్ ఉంది కాబట్టి నేను కరెంట్ కనెక్షన్ ఇస్తానంటాడు, హెచ్ఎండిఏ వాళ్ళ అప్రూవల్ ఉంది కాబట్టి నేను వాటర్ కనెక్షన్ ఇస్తానంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టే. ఓకే. ఇది వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అనడానికి వీలేదు. అదేది మనకి ఏదో ఒక సినిమాలో మహేష్ బాబు సినిమాలో చూపిస్తారు చూశారు, ఏది ఆమె వైఫ్ హస్బెండ్ ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుంటారు, ఆమె కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుంటుంది. ఆమెని పర్మిషన్ కోసం బెదిరిస్తే మా అబ్బాయి వచ్చి మీతో మాట్లాడతాడని చెప్తాడే, పేరు నాకు గుర్తులేదు. అదే టైప్ అనమాట ఇది. ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. పాపం అధికారులు వాళ్ళు ఏం చేస్తారు, సరే మీ చవేదో మీరు చావంటారా బాబు, తగలబడ్డదో ఇంక పోనీరా బాబు అంటాడు. సరే ఊరికనే వస్తుంది, ఎందుకు వస్తుంది కదా వీడు ఒక ₹1,00,000 తీసుకుంటాడు. ఫ్లోర్కి ₹1,00,000 అంటండి. హెచ్ఎండిఏలో దాంట్లో పర్మిషన్స్ కోసం అని చెప్పి ఫ్లోర్కి ₹1,00,000 ఇవ్వాలంట. అడిగి 5 ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చారు, 5 ఫ్లోర్స్కి 5 lakhs ఇవ్వాలంట. వీడేం చేస్తున్నాడు, ఈ డబ్బులోనే రికవర్ చేసుకోవడానికి ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా కడుతున్నాడు, బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ వచ్చిందాక వెయిట్ చేస్తున్నాడు. ఇంకొకటి సార్, పొలిటికల్ సినారీలో మాత్రం ఒక పెద్ద ఎత్తున చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఇది పొలిటికల్ గేమ్ లా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓన్లీ ఇన్కన్వెన్షన్ లాంటి వాటిని మాత్రమే కూల్చారు తప్ప ఇప్పుడు ఓవైసీ లాంటి వారి ఏదైతే స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్, ఇటు కేటీఆర్కి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ అంటే వాళ్ళ ఫ్రెండ్దనే ఆయన చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఆయన కేటీఆర్ఏ నా ఫామ్ హౌస్ మీద నువ్వు ఎలా డ్రోన్ ఎగరేస్తావు అనేది కూడా చెప్పాడంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం మనం చూసాం. అంటే వీలై కాకుండా ఒక సామాన్యులై మిగతా వారి కూలుస్తున్నారు అనేది మాత్రం ఒక విమర్శ ఉంది. ఇది పొలిటికల్ గేమ్ లాగానే చూడొచ్చా, లేదు నిజంగానే చెరువులన్నింటినీ ఖచ్చితంగా సుందరంగా కాపాడడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం అంటారా? దీంట్లో పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. అందరూ కలిసి చేసేటువంటి పనులే అయ్యి. రేవంత్ రెడ్డి గారికి తెలియదా, నాగార్జున గారికి తెలియదా, కేసీఆర్కి తెలియదా, కవితకి తెలియదా, కేటీఆర్కి తెలియదా? అందరికీ అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ముందైతే కానిచ్చే తర్వాత చూద్దాం అంతే.
ఓకే. అంతకంటే ఏం లేదు. ఇందులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు అంటే ఎంటైర్ సొసైటీయే బాధ్యులు. ఎవడికి ఏం సంగతులు తెలియదండి, అందరికీ అన్ని సంగతులు తెలుసు. ఓకే. ఇప్పుడు మన బేగంపేట ఉందండి, మనకి బేగంపేట దగ్గర నుంచి కూడా ఒక మురిక్కాలో పోతుంది, అది వచ్చి అల్టిమేట్గా ట్యాంక్ బండ్లోనే కలుస్తుంది. ఒకప్పుడు కనీసం 1/2 కిలోమీటర్ వెడల్పు ఉన్నటువంటిది ఇప్పుడు అది 100 మీటర్లు కూడా లేదు. దాన్ని కూడా ఆక్యుపై చేసి ఫ్లాట్లు కట్టారు. ఫ్లాట్లు కట్టేవాడు పర్మిషన్ ఎట్టిచ్చావు, ఆ ఫ్లాట్లు ఎట్ట కట్టాడు, కొనుక్కునేవాడు ఎట్ట కొనుక్కున్నాడు? అందరిది తప్పే, ఎవరు కూడాను పతితులు కాదు, అందరిది తప్పే. సార్ ఈ డిమాండ్ అంటే ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న ఈ కూల్చివేతల డిమాండ్ కూడా ఏపీలో చాలా అంటే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా అలాంటి కమిషన్ ఏర్పాటు చేయాలి, హైడ్రా లాంటిది ఇక్కడ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అట్లాంటి అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా కూల్చాలనేది కూడా ప్రజలలో విస్తృతంగా వినపడుతున్న మాట. నిజంగా అక్కడ వస్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సార్ ఇక్కడేంది అక్కడేందండి, దేశవ్యాప్తంగా ఉంది ఇది. మీరు ఇట్లాంటి పనులు కనుక చేయదలుచుకుంటే చిన్న పెద్ద మధ్యతరగతి వాడ, ధనికవంతుడా, రాజకీయ నాయకుడా, ఎమ్మెల్యేనా, ఎంపీ గారి బావమరిది అనేది తీసి పక్కన పెట్టండి. మీకు చేతనైతే, నిలుపు నిదానం ఉంటే, న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి వాళ్ళైతే, పద్ధతిగా ఉండే మనుషులైతే అందరి విషయంలోనూ చేయండి. అది ఒక ఫ్లాట్ కావచ్చు, కన్వెన్షన్ కావచ్చు, అందరికీ చేయండి. చేయడం చేత కాకపోతే ఊరుకోండి, కానీ చేయడం అనేటువంటిది మంచిది. కొంతకాలం పోయిన తర్వాత ఇలాగే అయిపోతే ఏమవుతుందంటే చివరికి అసలు చెరువులు అనేటువంటివి కనుక పోయినాయనేసంటే భూగర్భ జలాలు అనేటువంటి అడుగంటిపోతాయి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం కనుక మొదలు పెడితే మనం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టాలు రాసేది మనమే, చట్టాలను వైలేట్ చేసేది మనమే. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాడు వైలేట్ చేశాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏందని అడుగుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు నదీ గర్భంలో కట్టారు. దానికి ప్యారలల్గా ఇంకా చాలా ఉన్నాయి. ఇటుపక్క గుంటూరు వైపు ఉన్నాయి, అటుపక్క విజయవాడ వైపు కూడా ఉన్నాయి. అందరూ కూడాను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే. యాక్చువల్గా మనకి 1956లో నదులను సంరక్షించడానికి కోసం అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. అది కూడా దేనికి వచ్చిందంటే, అంతకుముందు ఎప్పుడో 1885-86లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అసలు నది అంటే ఏంటి, పిల్ల కాలువ అంటే ఏంటి, చిన్న నది అంటే ఏంటి, రివరు, లేకు, సముద్రము, చిన్న సముద్రము, పెద్ద సముద్రము, అదేవిధంగా స్ట్రీము, రివరు, రివ్యూలెట్, స్ప్రింగు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల అన్ని ఏదైతే ఉన్నాయో క్లాసిఫై చేసి వర్గీకరించి దానికోసం ఒక చట్టం రూపొందించారు. ఎప్పుడు 1885-86లో. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేశారంటే రాష్ట్రాల మధ్య ఈ నదీ జలాల పంపకాల దగ్గర తగాదలు వస్తున్నాయని చెప్పి 1956లో ఒక చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా రివర్స్ను కూడాను చెత్తా చెదారం వేసి పాడు చేస్తున్నారని చెప్పి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గంగా నది క్లీనింగ్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఆ ఉన్నటువంటి చట్టం అని అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు కాన్పూర్ తీసుకున్నాం అనుకోండి సార్, మనము కాన్పూర్ పక్క నుంచి గంగా నది పోతుంది. అది ఈ తోళ్ల పరిశ్రమ బాగా ఫేమస్ మనకు అక్కడ. ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి గంగా నదిలో వేసేవాళ్ళు. గంగా నది పాడైపోయేది. ఇప్పుడు మనకి ఢిల్లీలో యమునా నది కనుక చూస్తే దాని పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మన హైదరాబాద్లో మూసి అలాగే ఉంటుంది, ఢిల్లీలో యమునా రివర్ కూడా అలాగే ఉంటుంది. అటుపక్క ఇటుపక్క అంతా ఆక్యుపై చేశారు. హెవీగా రెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ గోల. నదులని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. స్ట్రింజెంట్ యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వమే తీసుకోవాలి. అలాంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే ఆక్యుపై చేస్తే ఇంకా చిన్నోడు ఎందుకు చేయడు? అలాంటి వాటిని నిరోధించడానికి కోసం అని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే, ఇది నదీ పరివాహక ప్రాంతము. బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు, ఉధృతంగా వర్షాలు పడి నీళ్లు వచ్చినప్పుడు ఇంత మ్యాక్సిమం లెవెల్కి ఈ నది ప్రవహిస్తుంది. దాన్నే ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అది నదులకు కానీ చెరువులకు కానీ రెండింటికి అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏందని అడుగుతున్నారు కాబట్టి ఈ చట్టాల గురించి చెప్పాల్సి వస్తుంది. నేను అది ప్రజలకు కూడా అవగాహన ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుంది మీకు, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటువంటిది కనీసము ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఏ సంవత్సరంలో ఎంత వచ్చిందో చూసి మినిమము మ్యాక్సిమం ఫిక్స్ చేశారు. దాని ప్రకారం ఫిక్స్ చేసిన తర్వాత ఈ నది పొంగి పొరలడం మూలకంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రజలు ఎంత చెప్పినా కానీ ఏంటంటే, ఎక్కడ చోటు ఉంటే అక్కడ ఏదో చిన్నగా 100 గజాలు ఆక్యుపై చేసి ఒక చిన్నగా గుడిసేస్తాడు. ఆ చుట్టుపక్కల ఉండే లోకల్ నాయకుని ఏమన్నా పట్టుకుంటారు.
వాళ్ళేమో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పిస్తారు, అదే వాడికి అడ్రస్ అవుతుంది. ఆ అడ్రస్ మీదనే వాడికి ఆధార్ కార్డు ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏంటంటే ఇంక పట్టాలు ఇచ్చేదని రెగ్యులరైజ్ చేస్తారు. అది ఎక్కడ ఉంటుందిరా బాబు అంటే నదీ గర్భంలో ఉంటున్నాయి. సో ఇట్లా లాస్ని మనమే ఫ్రేమ్ చేసుకుంటున్నాము, చట్టాలని మనమే వైలేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చట్టాల ప్రకారం ఏంటంటే ఆ కృష్ణానది పరివాహక ప్రాంతానికి మనము కరకట్ట నిర్మించాంగా. కరకట్ట ఎందుకు పోశారు? మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు ఇంతకంటే ఇక మించి రాదు, ప్రజల్ని రక్షించాలి. అందులో దాని చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క అంతా అత్యంత సారవంతమైన భూమి. ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ 33,000 ఎకరాలు ఏదైతే ఎక్వైర్ చేశారో, ఏది పూలింగ్ అనే దిక్కుమాల స్కీమ్ పెట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సారవంతమైన భూముల్లో ఒకటట అది. ఇది నేను చెప్తున్నాను కాదు బాబు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పిన మాట. ప్రపంచంలో ఉన్న అత్యంత సారవంతమైన భూముల్లో ఒకటంటది ఆ ఏరియా. ఇప్పుడు అట్లే మన గోదావరి ఏరియా కూడాను. గోదావరి మధ్య మధ్యలో ఇసుక తిన్నెలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అత్యంత సారవంతమైన భూముల కింద వాటిని క్లాసిఫై చేశారు. అలాంటి వాటిని మనం పాడు చేయకూడదు. ఇప్పుడు ఈ కరకట్ట ఉంది, కరకట్టకి 500 మీటర్లు ఇటు, అదే కరకట్టకి 500 మీటర్లు అటు వరకు కూడాను ఎటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ మనం చేయకూడదు. అది ఆ చట్టంలో చెప్పారు. మరి ఇప్పుడు ఆ చట్టాన్ని అడ్డగోలుగా వైలేట్ చేశారుగా. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉండింది? 5 సంవత్సరాలు అక్కడే ఉండింది. 10 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అడిగితేనేమో ప్రభుత్వం నాకు ఇల్లు ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను దీన్ని ఎన్నుకున్నాను కాబట్టి ఇది ఇచ్చారంటాడు. దాని ఓనర్ ఏమో రమేష్ ఆర్ సంథింగ్ ఏదో ఉండాలి. ఆయనేమో నేను అది ప్రభుత్వానికి రాసి ఇచ్చేశాను అంటాడు. అసలు నదీ గర్భంలో ఇల్లు కట్టి ఆయన ప్రభుత్వానికి రాసి ఇవ్వడం ఏంది? దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. కాకపోతే పోనీ ప్రభుత్వ రికార్డులో ఆయన ప్రభుత్వ ఆస్తిని ఉందంటే లేదు. మధ్యలో మన భువనేశ్వర్ గారా ఎవరా చంద్రబాబు నాయుడు గారి మిసెస్, ఆమె 27 లక్షల రూపాయలు నేను రెంట్ కట్టాను, నా బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలని ఆమంటది. ఈయనేమో నేను ఇక్కడే ఉంటున్నాను ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి కాబట్టి అంటాడు. తప్ప కాదా ప్రజల నిర్ణయానికి మనం వదిలేద్దాం. 110% అది తప్పు. ఆయన అక్కడ ఉండకూడదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నా కానీ చక్కటి ఇల్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటప్పుడు నీకు ఇంకెక్కడ చోటు దొరికినప్పుడు ఆ కరకట్టకి దిగువన పోయి ఉండడం ఏంది? అది నదీ గర్భం, అది నది లోపల ఎట్టుంటావు నువ్వు? ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాడివి, అపోజిషన్ లీడర్ హోదాలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వైలేట్ చేస్తే ఎట్టా? మరి మామూలు మనుషులు వైలేట్ చేయరా? ఇప్పుడు మీరు బ్యారేజ్ దాటి కింద కనుక వెళ్ళారంటే మీరు ఈ మధ్య రిటైనర్ వాళ్ళు కూడా కట్టారు. చాలామంది అక్కడ నివాసం ఉంటున్నారు కదా అని చెప్పి రిటైనర్ వాళ్ళు కట్టారు. అదేవిధంగా ఈ నదీ చట్టాలకు సంబంధించిన దాంట్లో అంతర్రాష్ట్ర వివాదాలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, మన దేశంలో చాలా నదులు 2-3 రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి కదా. ఇప్పుడు గోవాకను కర్ణాటకకి మహారాష్ట్రకి మధ్య ఏమో మొండోవి రివర్ మీద తగాదా, తమిళనాడుకి కర్ణాటకకి ఏమో కావేరీ రివర్ వాటర్స్ షేరింగ్ గురించి తగాదా, మహారాష్ట్రకి కర్ణాటకకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏమో కృష్ణానదీ జలాలు గోదావరి నదీ జలాల మీద కంటే కృష్ణానదీ జలాల మీదనే తగాదాలు ఎక్కువ. 811 టీఎంసీల వాటర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అలాట్ చేశారు. దానికంటే పైన కర్ణాటక ఉంది. కర్ణాటక వాళ్ళు ఆలమట్టి హైట్ అది ఇది పెంచుతా ఉన్నాడు, మనమే కాల్ చేసాం. అవును, ఇట్లా జరుగుతుంది కదా. అది ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వైలేషన్స్ని అధికారంలో ఉన్నవాళ్ళే చేస్తే ఎట్లా? మరి ఇంకా సామాన్య మానవుడు మనం ఏమంటాం? దీని మూలకంగా ఏమవుతుందంటే దాన్ని కూల్చకుండా ఆపేసి కొన్నాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇంక గవర్నమెంట్ చేసేది ఇదే కదా అనే ఉద్దేశంతో ఇంకోళ్ళు నిజంగా ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేనే వెళ్ళి ఇప్పుడు ఆ నదీ గర్భంలో అక్కడికైనా నేను కనుక ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎవడరా కట్టడానికి నన్ను అంటారు. మరి ఆల్రెడీ ఉంది కదండి అనేసి అంటే ఆ సంగతి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకోవా అంటారు. ఇది ప్రాబ్లం. అది తప్పు అనేటువంటిది ఎవడు చేసినా దేశవ్యాప్తంగా తప్పే, చేయకూడదు అది. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరిస్తుందా అంటే గ్యారంటీగా విస్తరిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు నదీ గర్భంలో కట్టుకున్నాడు. అదే పెద్ద తప్పు, ఇల్లీగల్ హౌస్ అది. దానికి ఆపోజిట్లో మళ్ళీ 9 కోట్లు పెట్టి ఏదో ప్రజావేదికని కట్టాడు. ఆ ప్రజావేదికను కూల్చేశారు. ఆ కూల్చేసినప్పుడు ప్రజావేదికతో పాటు ఆ ఇల్లు కూడా కూల్చేసి పోయిండేది. ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటిది ఆ మంతెన సత్యనారాయణ ఒకటి ఉంది కదా, నీళ్లు తాగండి బతికేయండి అంటూ ఉంటాడు. ఆయనది కూడా కూల్చేయాలి. నువ్వు కూలిస్తే మొత్తం కూల్చు, దానికి కారణం ఏంటో చెప్పు, లేదంటే నువ్వు వాటిని టచ్ చేయబాక. కానీ ఎన్నాళ్ళని చెప్పి టచ్ చేయకుండా ఉంటావు? ఏదో ఒక రోజు చేయాలి కదా. చట్ట ఉల్లంఘన అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. క్లియర్గా తెలిసినప్పుడు తప్పకుండా చేయాలి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరూ ఏమో పెద్ద పెద్దవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, లేదంటే అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి హైకోర్టులో
స్టే పడేస్తారు. వాళ్ళేమో స్టేటస్ కో రిస్టోర్డ్ అని స్టే ఆర్డర్ ఇస్తారు. ఇక 30 సంవత్సరాలు అయినా కానీ అది తేలదు. ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదండి అని చెప్పి ఇంకోటి చేస్తాడు. ఇది వచ్చిన ప్రాబ్లం. తప్పు ఎవరిదే? ప్రధానంగా రాజకీయ నాయకులదే తప్పు. పోనీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారు కాక మరి ఉన్నటువంటి చూడాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా అదే పని. వాళ్ళందరూ తప్పు చేయగలేంది, నేను తప్పు చేయకూడదా అని చెప్పి నేను కూడా చేస్తా. 5 అంతస్తులు పర్మిషన్ తీసుకొని పైన 6వ అంతస్తు ఎత్తి నాది గోల కొడతానంటే ఎట్లా? చేస్తే అందరికీ చెయ్యి, లేకపోతే చట్టాన్ని మార్చు. మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని చెప్పి చట్టాన్ని మార్చు. ఎవరు చేసినా తప్పే సార్. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఏపీ పాలిటిక్స్ గురించి తీశారు కాబట్టి నేను ఆ విషయం పైన అడుగుతాం అనుకుంటున్నాను. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అంటే ఇప్పటికే ప్రభుత్వం కోల్పోవడం జరిగింది, చాలా అతి తక్కువ సీట్లు రావడం జరిగింది. ఇక ఉన్నవారు గెలిచిన వారు లేదు అని అంటే గతంలో ప్రభుత్వంలో ఉండి ఎంపీలుగా ఉన్నవారంతా కూడా పార్టీ మారుతున్న సందర్భంగా గత కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీలు కూడా ఒక 2 ఎమ్మెల్సీలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక పార్టీ అక్కడ వైసీపీ పార్టీ ఉంటుందా లేదు భవిష్యత్తులో మనం వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? అసలు మీరేమనుకుంటున్నారు? నేను అనుకోవడం సంగతి దేవుడు, కానీ మీరు నాలాంటి వాళ్ళు కొన్ని 100 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ముందు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఆల్రెడీ వచ్చింది, మనం చూసాము. బలంగా నిలబడుతుంది, ఉండేవారు ఉంటారు, వెళ్ళేవారు వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. కానీ 100% ఈ వలసలు చూస్తే మాత్రం పార్టీకి పెద్ద దెబ్బగా మాత్రం కనబడుతుంది సార్. ఎప్పుడు అట్లా అనుకోబాకండి. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీ రామారావు దెబ్బకి 26 సీట్లే వచ్చినాయి. ఓకే, కాంగ్రెస్ పార్టీ నిలబడలేదా? 420 సీట్లు వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీకి, 44 సీట్లే వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో. నిలబడలేదా? పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకి దిగజారిపోయినాయండి తెలుగుదేశం పార్టీకి. మొన్న 135 రాలేదా? తమిళనాడులో ఒకసారి ఏడీఎంకే గెలుస్తుంది, ఒకసారి అన్నా డిఎంకే గెలవట్లేదా? 3వసారి కూడా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కాలేదా? 67 సీట్లు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ ఢిల్లీలో మొత్తం 7 సీట్లు వాళ్ళు గెలవలేదా? అందుకని ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడాను మూసుకుపోతారు, తాళాలు వేసేస్తారు, జెండా లేపేస్తారు, విలీనం అయిపోతారు అన్నమాట కనుక్కోబాకండి. విలీనం అయ్యేసిన వాళ్ళు ఉంటారు, కాకుండా ఏమి ఉండరు. తెలుగుదేశానికి 23 వచ్చినాయని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి బీజేపీలో కలిపారా? కలపలేదు కదా. ఇప్పుడు మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, పార్టీ పెట్టారు, కొన్ని చోట్ల పోటీ చేశాడు, అలాగే ఉంటాడు. కానీ ఆయన తీసుకెళ్ళి దాన్ని కాంగ్రెస్లో కలుపుతాడా? ఓకే, ఇట్లా ఈ విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా చాలా రీజనల్ పార్టీస్ ఉంటాయి. అంటే ప్రధానంగా వైసీపీకి ఒక బలమైన నమ్మకం ఉండేది సార్. 11 మంది ఎంపీలు ఉన్నాము, రాజ్యసభ సభ్యులు ఉన్నాము, ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంకా మా కంట్రోల్లోనే ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చర్చించుకున్నారు. ఖచ్చితంగా మా అధీనంలో ఉంటుంది అని అనుకున్నారు. కానీ వీళ్ళంతా పార్టీ మారితే పరిస్థితి ఏంటి? మీరు పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తారు. మా కంట్రోల్లోనే ఉంటుంది అని వైసీపీ వాళ్ళు ఎట్లా అనుకుంటారండి? అంటే నీకు 11 మంది ఎంపీలు ఉన్నంత మాత్రం నీ కంట్రోల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటుందా ఏంది? అందుకని దయచేసి నేను మిమ్మల్ని ఏం కోరుకుంటానంటే ఇలాంటి టెర్మినాలజీని, పదజాలాన్ని దయచేసి వాడకండి. వాస్తవాలు అంటే మీరు ప్రజలకు చెప్పండి. హై సౌండింగ్ టెర్మినాలజీ ఎప్పుడు వాడకండి. ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది ఎప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు బాగా బలంగా ఉన్నటువంటి చోట జాతీయ పార్టీలు ఏమీ చేయలేవు, కోయలేషన్కి వెళ్ళక తప్పదు. ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది మనిషి బేస్డ్గా ఉంటాయి కాబట్టి ఆ మనిషి ఉన్నంతకాలం బాగా మనుగుతాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళని సెకండరీ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళని కూడాను ప్రాముఖ్యత ఇచ్చి పార్టీ క్యాడర్గా డెవలప్ చేస్తే ఎన్ని 100 సంవత్సరాలైనా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఎక్కడికి పోవు. అది తెలుగుదేశం కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బీఆర్ఎస్ కానీ, డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, ఇంకొకటి కానీ నా అనుభవాన్ని బట్టి 40 సంవత్సరాల నుంచి చూశాను కాబట్టి చెప్తున్నా. 11 మంది ఉన్నారు కాబట్టి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటాడానికి గుణమైంది. అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా, సామాన్యులు కాదు, బట్టతల మీద బొచ్చు బీకే రకాల వాళ్ళు. ఈవీఎంలని మేనేజ్ చేసినటువంటి వాళ్ళైతే ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్, ఈవీఎంలను మేనేజ్ చేయబట్టి వాళ్ళకి 240 వచ్చినాయి, ఇక్కడేమో వీళ్ళకి 135 166 వచ్చినాయి, కానీ లేకపోతే రావు. చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పా. దాని వ్యవహారాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, ఇంతవరకు అవుదాం. కావాలంటే ఇంకో వీడియో చేసుకోను దాని మీద. అందుకని ఈ 11 మంది ఉన్నారు, అందులో 2 వెళ్ళిపోయారంట, 3 వెళ్ళిపోయారంట అంటే కుదురుతుందా? తెలుగుదేశం పార్టీ నుంచి 6 ఉన్నారు, 6లో 4 పోయారు.
వెంకయ్య నాయుడు గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని మరీ ప్రమాణ స్వీకారం చేయించాడు వాళ్ళ చేత. తెలుగుదేశం పార్టీ ఏమైనా పోయిందా? పోలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు పంపించాడు అనుకోండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అట్లనే 3 సీట్లు ఉన్నాయండి బీజేపీ వాళ్ళు, 303కి రాలా. అందుకని ఇలా పెరగడము తరగడం అనేటువంటిది జనరేషన్కి వచ్చే గ్యాప్ మూలకంగా వస్తుంది. 57% సార్ ఎట్లా భారతదేశంలో 57% అనేటువంటి వాళ్ళు యువత. వాళ్ళు తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. 2014లో మోడీ గారు బ్రహ్మాండంగా ఉంటాడు అని చెప్పి ఓటేశారు. 2019లో కూడా ఓటేశారు. మరి ఈసారి 245కి వచ్చినాయి. 10 సంవత్సరాల గ్యాప్ రాలా. అంటే కొత్త ఓటర్లు ఎంతమంది జాయిన్ అయి ఉంటారు చూస్తారుగా. ఓకే సార్, మీ అంచనా ఏంటి? అసలు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఈ 5 సంవత్సరాలలో? ఇప్పుడే చెప్పడం అనేటువంటిది కష్టం. మీరు ఏదో అడగాలని అడుగుతున్నారు కానీ మీకు మటుకు తెలియదేనా? ఆల్రెడీ చెప్పాను నేను, ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఇలాగే ఉంటాయి, ఎక్కడికి పోరు. ఎగ్జాంపుల్తో సహా చెప్పాను నేను. మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. ఏమీ కాదు, వైసీపీ అలాగే ఉంటుంది. ఈ ఎలక్షన్ల వ్యవహారం ఏదో తేలిందంటే అసలు వ్యవహారం ఏందో బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదో వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తోటి విభేదించి బయటకు వచ్చినప్పుడు అందరూ రిజైన్ చేసి వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారుగా. 2014లో కూడాను కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోటి 67 సీట్లు వచ్చినాయిగా. 2019లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. 2024లో మా కళ్ళ కింద కనపడతానే ఉంది. పెరగడము తగ్గడము అనేటువంటిది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఉంటుంది, మమతా బెనర్జీ పార్టీ అలాగే ఉంటుంది, జేడీఎస్ కూడా అలాగే ఉంటుంది, నితీష్ కుమార్ పార్టీ అలాగే ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అలాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిది కూడా అలాగే ఉంటుంది. ఎక్కడికి పోదు, అలాగే ఉంటాయి. ఒకసారి గెలుస్తారు, ఒకసారి అధికారంలోకి వస్తారు, ఒకసారి తక్కువ వస్తాయి, ఒకసారి ఎక్కువ వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 మంది ఎంపీలు వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదు. 11 మంది నా దగ్గర ఉన్నారు, నేను చెప్పినట్టు వినాల్సిందే అంటే మోడీ అమిత్ షా వినరు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి సార్. అది డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనిబడి ఎల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉన్నట్టుగా మనం ఇంకా మిగతా టాపిక్స్కి సంబంధించి సుదీర్ఘంగా రేపటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మొత్తానికి ఈ యొక్క హైడ్రా అనేది దేశవ్యాప్తంగా విస్తరించాలి. దాంతోపాటు అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా అది రాజకీయ నాయకులే కాదు ఎవరి అయినా కూడా కూల్చాల్సిందే అంటున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఏపీకి సంబంధించిన విషయాలపైన ఇక ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా మనగడ కొనసాగిస్తాయి. ప్రాంతీయ పార్టీలదే రానున్న రోజులంతా కూడా ప్రాంతీయ పార్టీలదే హవా ఉండబోతుంది అనేది కూడా ఇక సిఐ నాగార్జున రెడ్డి గారు చెప్తా ఉన్నారు.